చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రొద్దుటూరి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. రైతు సుఖీభవ పథకం పేరులో మాత్రమే సుఖీభవ ఉందని, రైతుల కుటుంబాల్లో మాత్రం దుఃఖం ఉందన్నారు రాచమల్లు. ఇక ఎన్టీఆర్ నటనలో జీవిస్తే చంద్రబాబు మాత్రం జీవితంలో నటిస్తున్నారని విమర్శించారు. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా ఇవ్వలేదని ఆయన ఫైర్ అయ్యారు. భూ మార్పిడి జరిగిన తర్వాత ఏ ఒక్క కొత్త రైతుకైనా ప్రభుత్వ ప్రయోజనాలు అందాయా అని ప్రశ్నించారు. పంట సహాయం అని చెప్పి నిన్న మీరు డబ్బులు వేసినామని చెప్తున్నారు, గొప్పగా చెప్తున్నారు. మేము ఈ రాష్ట్రంలో ఉండే రైతులందరికీ వ్యవసాయం చేసుకునేదానికి, పంట పెట్టుకునేదానికి డబ్బులు వేసినాడని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎక్కడికో పోయి కొద్దిగా నటన కూడా చేస్తున్నారు. ఆయన గానికి ఎక్కడం, తిరగడం, అక్కడ ఉండే నూనెను వారి శ్రీమతి భువనేశ్వరమ్మని అడిగి నూనె కొనాలన్నా వద్దా అని చెప్పి నూనె అడగడం, 1 లీటర్ నూనె కొనుక్కునే అని చెప్పడం. ఏంటి ఇవన్నీ? నటన కాదా? ఒకసారేమో ఆటోలో పోయేది, ఒకసారేమో మంట లేకుండా వంట చేసి చేపల పులుసు చేసేది, ఒకరోజేమో గానికి ఎక్కేది, ఒకరోజేమో భార్యకు ఫోన్ చేసి నూనె కొంటానా అనేది, ఒకరోజేమో చేపల మార్కెట్ పోయి చేపలు కొన్నా అనేది, ఒకరోజేమో కూరగాయలు కొన్నా అనేది. ఇవన్నీ ఎవరిని మోసం చేసేదానికి నటన? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అన్నారు. నిజంగా చెప్తాను ప్రజలారా, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు నటనలో జీవించినారు. ఈ నారావారి గారి చంద్రబాబు నాయుడు గారు జీవితంలో నటిస్తున్నాడు. ఆయన నటనలో జీవిస్తే ఈయన జీవితంలో నటిస్తున్నాడు. ఈయనకి ఇవాళ ఆస్కార్ అవార్డులన్నీ కూడా. ఇన్ని నటనలు చేసేదానికంటే, ఇంత మేకప్ చేసేదానికంటే పాలనకు నిజంగా పాలన మీద చిత్తశుద్ధి పెట్టండి. పాలన మీద చిత్తశుద్ధి పెట్టి రైతు బిడ్డలకు మేలు చేయండి. డబ్బులు ఇచ్చినామని చెప్తున్నారు రైతులకు పంట సహాయము. ఓ రైతు పక్షాన నేను అడుగుతా ఉన్నా, ఎంత ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు? మీరు చెప్పిన ఎన్నికల కంటే ముందు చెప్పిన మాట ఏంది? నాకు ఓటు వేయండి, కూటమిని గెలిపించండి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం దగ్గర నుంచి 5 సంవత్సరాల కాలము నేను వ్యవసాయం చేసుకునేటప్పుడు పంట పెట్టుకునే దానికి కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, నేను 20,000 ఇస్తాను అని చెప్పి మాట చెప్పినావు కదా. మరి కేంద్ర ప్రభుత్వం వారు చెప్పిన 6,000 రూపాయలు వాళ్ళు సక్రమంగా ఇస్తున్నారు, మేమున్నే మీరున్నే. మరి నువ్విచ్చే 20,000 రూపాయల్లో మొదటి సంవత్సరం మోసం చేసి ఎగరగొట్టివి, కంప్లీట్గా ఎగరగొట్టినాడు మొదటి సంవత్సరం 20,000. రెండో సంవత్సరానికి వచ్చేదానికి 30% ఎగరగొట్టి 70% ఇచ్చినావు. అంటే 6,000 ఎగరగొట్టినావు, 14,000 ఇచ్చినావు. ఇది మూడో సంవత్సరం వచ్చేదానికి ఇప్పుడు 5,000 ఇచ్చినావు. ఇప్పటికి 5,000. ఇంకా మిగతా 9,000 రూపాయలు ఎప్పుడు ఇస్తావో, ఎన్నాళ్ళకి ఇస్తావో. అంటే 3 సంవత్సరాల కాలానికి నువ్వు ఇవ్వాల్సిన 60,000 రూపాయలకు గాను ఈ రోజుకి నువ్వు ఇచ్చినది 19,000 రూపాయలు. 60,000 ఇవ్వాల్సింటే 3 ఏళ్లకు, ఇప్పటికి నువ్వు ఇచ్చింది 19,000. ఇది మోసం కాదా? ఇది రైతు కుటుంబాలలో సుఖీభవన, దుఃఖీభవన? 60 లక్షల మంది అర్హత కలిగిన రైతులకు నువ్వు పంట సహాయం చేయాల్సి ఉంటే 46,86,000 మందికి ఇచ్చినావు. అంటే 13,14,000 మందికి ఎగరగొట్టినావు. 60 లక్షల్లో 13 లక్షల మందికి ఎగరగొట్టినావంటే, 60 లక్షల్లో 13 లక్షలు ఎగరగొట్టినావంటే దాదాపు 18-20% ఎగరగొట్టినావు. ఇది అన్నదాతలకు సుఖీభవన, దుఃఖీభవన? ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ఏ రైతునైనా అడగండి, భూ మార్పిడి జరిగిన తర్వాత అర్హత కలిగినటువంటి కొత్త రైతుకు ఈ రాష్ట్రం ద్వారా పొందే అనేక రకాల ప్రయోజనాలు పొందడానికి అనర్హుడుగానే ఉన్నాడు. ఇది చాలా పెద్ద తప్పిదం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉండేది. అంటే కొత్త రైతుకు ఒక్కరికి కూడా అవకాశం ఈ ప్రభుత్వంలో 2 సంవత్సరాల కాలంలో కల్పించలేదు. ఇది రైతుల ఇళ్లల్లో సుఖమా, దుఃఖమా చంద్రబాబు నాయుడు గారు? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.